అమెరికాలో నాకు చాలా ఇష్టమైన స్టోర్స్‌లో ఈ హాబీ లాబీ కూడా ఒకటి. మనలో ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఈ షాప్‌కి కానీ వచ్చామంటే అస్సలు మనలో ఐడియాస్ చాలా ఎక్స్‌ప్లోర్ అవుతాయి. ఆర్ట్స్, క్రాఫ్ట్స్, తర్వాత కుట్లు, అల్లికలు, హోమ్ డెకర్, డిఐవైస్‌కి సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ కూడా మనకి ఒకే స్టోర్‌లో అయితే దొరుకుతాయి. సో చూసేద్దామా ఈ స్టోర్ ఏంటో? ఇది అమెరికాలోనే లార్జెస్ట్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ స్టోర్. మనము ఇండియా కానీ ప్లాన్ చేస్తూ ఉంటే చాలా షాప్స్ ఎక్స్ప్లోర్ చేస్తాం. కానీ ఒక్కసారి మీరు ఈ షాప్‌కి కానీ వచ్చారంటే చాలా చిన్న చిన్న మైన్యూట్ ఐటమ్స్ అన్నీ కూడా మనం చాలా తక్కువ ప్రైస్‌లో మెయిన్‌గా ఈ క్రిస్మస్ సీజన్‌లో తీసుకోవచ్చు. నేను రెగ్యులర్‌గా విజిట్ చేస్తానండి. అంటే ఆల్మోస్ట్ వీక్లీ వన్స్ అయినా ఖచ్చితంగా ఈ స్టోర్‌కెళ్తాను. నార్మల్‌గా ఏంటంటే ఈ వుడ్స్ మీదైతే ఆఫర్ ఉండవు. కానీ ఈ సీజన్‌లో ఏంటంటే చాలా మంచి ఆఫర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నాను, వీటితో నేను ఎలాంటి క్రాఫ్ట్స్ చేస్తాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ సీజన్‌లో స్టోర్ మొత్తం కూడా దాదాపు 50% వరకు ఆఫ్ ఉంటుందండి. మెయిన్‌గా క్రిస్మస్ సీజన్ కాబట్టి. ఇక్కడ తీసుకున్న వాటిలతో నేను చాలా డిఐవైస్ అయితే చేశాను. చూసారా, ఇది వరలక్ష్మి వ్రతం కోసం అయితే నేను లోటస్ అయితే చేసుకున్నాను. క్రాఫ్ట్స్ పేపరు, తర్వాత లోపల ఉండే మెటీరియల్ మొత్తం కూడా ఇక్కడే తీసుకున్నాను. దీంతో పాటు ఈ చిన్న వుడెన్ ముగ్గు పీట దేవుడి కోసం అయితే చేసుకున్నాను. వుడెన్ సెక్షన్‌లో మనకి చాలా మంచి ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసారా, ఒక క్లాక్‌ని మనమే ఓన్‌గా డిఐవై చేసుకోవచ్చు. ఎంత సాటిస్ఫైయింగ్‌గా ఉంటుందో కదా ఒక డిఐవై మనం కంప్లీట్‌గా చేసుకుంటే. సో ఇవే కాకుండా ఈ స్టోర్‌కి కానీ వస్తే మనకి చాలా ఐడియాస్ కూడా వస్తాయి. నార్మల్‌గా ఈ వుడ్ సెక్షన్‌లో నేను చెప్పాను కదా ఎక్కువ ఆఫర్స్ అయితే ఉండవు. బట్ ఈ క్రిస్మస్ సీజన్‌లో చాలా ఆఫర్స్ ఉంటాయి. ఆన్‌లైన్‌లో కూడా మనం కానీ చూస్తే కూపన్స్ ఉంటాయి. అండ్ హాబీ లాబీ కార్డ్ ఓపెన్ చేస్తే ఎక్స్ట్రా ఆఫర్ కనిపిస్తుందనమాట. మనం ఏ ఫెస్టివల్‌కి ముందు వెళ్ళినా కూడా మనము అసలు బ్లాంక్‌గా వెళ్ళిపోతే మనకి స్టోర్‌కి వెళ్తే మంచి ఐడియాస్ అయితే వస్తాయి. నేను చేసుకున్న డిఐవైస్ మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారా, ఈ ప్లెయిన్ బ్లాంకెట్ ఫినిషింగ్ కూడా స్మూత్‌గా ఉంటుంది. దీనిపైన నేను ఇలా ముగ్గు వేసుకొని మా ఇంట్లో విగ్రహాలున్నాయి. అవి పెట్టడానికి యూజ్ చేశాను. ఇలా రౌండే కాకుండా డిఫరెంట్ షేప్స్ కూడా వస్తాయి. లాస్ట్ టైము మా ఇన్‌లాస్ వచ్చినప్పుడు ఇవి చాలా బాగా నచ్చాయి. కానీ అప్పుడు అంత ఆఫర్ లేదనమాట. సో అందుకని తీసుకోలేదు. ఇప్పుడు ఇండియాకెళ్ళేటప్పుడు వాళ్ళ కోసం అయితే ఇవి నేను ఖచ్చితంగా తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇవి చూసారా, ఈ రౌండ్‌గా ఉన్నాయి బాగున్నాయి. కానీ పైన లిడ్ టైట్‌గా లేదు, కొంచెం లూజ్‌గా ఉంది. ఇవి మనము బయట కొనాలంటే చాలా ఎక్స్‌పెన్సివ్ అండి. పెయింట్ వచ్చిన వాళ్ళు జస్ట్ పెయింట్స్ ఇవి తీసుకొని మీకు ఇష్టమైన డిజైన్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. బట్ కొంచెం టైము అండ్ ఓపిక ఉండాలి. ఇలా కాకుండా ట్రేస్ మీద మనం పెయింట్ వేసుకొని తాంబూలం ఇవ్వటానికి, తర్వాత జ్యువెలరీ బాక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది నేను తీసుకున్నాను. ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను తప్పకుండా. చూసారా, గ్లాస్ వచ్చి మనకి ఇట్లా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. వీటి మీద కూడా మంచి ఆఫర్సే ఉన్నాయి. నేను పెయింట్ వేసుకుందాం అనుకుంటున్నాను. ఇదేంటంటే మనము డైనింగ్ టేబుల్ మీద ఏమైనా స్టోర్ చేసుకునేదానికి కానీ, లేకపోతే డిఫరెంట్ ఇంకా మన ఓన్ క్రియేటివిటీ అనమాట వీటన్నిటిని యూజ్ చేసుకోవడము. నేనైతే ఈ ముగ్గు పీట కూడా చేసుకున్నాను. చూసారా, ఈ ప్లెయిన్‌గా ఉండే వుడ్ పీస్ తీసుకొని కింద మనం స్టిక్ చేసుకునేదానికి ఇవైతే తీసుకున్నాను. అన్నీ మనకి ఒకే సెక్షన్‌లో దొరుకుతాయి. నేను చెప్పిన ఈ వుడ్ బేస్ $5, ఇవన్నీ $3. మొత్తం నాకు ఈ ముగ్గు పీట అయితే $10కే అయిపోయిందనమాట. పెయింట్స్ అన్నీ కూడా ఆఫర్‌లో ఉన్నాయి. అంటే సెట్ ఆఫ్ 25 పెయింట్స్, డిఫరెంట్ పెయింట్స్ ఏంటంటే $11, $12 అట్లా ఆఫ్ ఉంది. నా దగ్గర ఆల్మోస్ట్ పెయింట్ బ్రషెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి అవి అయితే నేను తీసుకోలేదు. వాటి మీద కూడా మంచి ఆఫర్ ఉంది. చూసారా, నేను చక్కగా ఇంట్లోనే ఈ పూజా పీట అయితే రెడీ చేసుకున్నాను. మొత్తము $10లో అయిపోయిందనమాట.
ఇవే కాకుండా చాలా ఉన్నాయండి. మీరొకసారి షాప్‌కి కానీ వెళ్తే మీరు డిఫరెంట్ ఆప్షన్స్ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. వీటన్నిటి మీద కూడా 40% అయితే ఆఫ్ ఉంది. నార్మల్‌గా వుడ్ సెక్షన్‌లో ఉండవు. క్రాచర్స్ అయితే అసలు ఇన్ని వెరైటీస్ ఉంటాయా అని అనిపిస్తుంది. ఆల్మోస్ట్ అసలు మొత్తం ఒక 3 సెక్షన్స్ అయితే క్రాచర్స్, వెరైటీ ఆఫ్ క్రాచర్స్ ఉంటాయి. వీటిపైన కూడా 30-50% వరకైతే ఆఫ్ ఉందండి. బేకింగ్, జ్యువెల్లరీ మేకింగ్, సోప్స్ మేకింగ్ ఇక్కడ ఇవే కాకుండా క్లాసెస్ కూడా తీసుకుంటారు. క్రాచెట్ క్లాసెస్ కానీ, తర్వాత ఇలా బేకింగ్ క్లాసెస్ కూడా తీసుకుంటారు. మనం ఆన్‌లైన్‌లో కూడా చూసుకుంటే ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి అనేది మనకి తెలుస్తుంది. ఉంటాయి. సో, ఈరోజైతే నేను ఈ స్టోర్‌కి మెయిన్‌గా సోప్ బేసెస్ తీసుకునేదానికొచ్చాను. సో, ఇక్కడ డిఫరెంట్ వెరైటీ సోప్ బేస్ అంటే మన ఇంట్లోనే సోప్స్ ప్రిపేర్ చేసుకునేదానికైతే ఇక్కడ సోప్ బేసెస్, తర్వాత ఎసెన్షియల్ ఆయిల్స్. లాస్ట్ టైం నేను సోప్స్ తయారు చేసినప్పుడు చాలామంది అడిగారండి. సో, అందుకని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇక్కడ సోప్ బేస్‌తో పాటు ఎసెన్షియల్ ఆయిల్స్, తర్వాత ఫ్లవర్స్, డ్రై ఫ్లవర్స్ అంటే అంటే రోసెస్ కానీ, మమ్స్ కానీ, తర్వాత ఇక్కడ లావెండర్స్ ఇట్లా డిఫరెంట్ ఫ్లవర్స్ కూడా డ్రై ఫ్లవర్స్ దొరుకుతాయి. ఇదే సెక్షన్‌లో మనకి మోల్డ్స్ కూడా దొరుకుతాయి. మనం సోప్స్ తయారు చేసుకోవాలంటే డిఫరెంట్ షేప్స్, మోల్డ్స్ కూడా ఉంటాయి. లాస్ట్ టైం నేను ఇక్కడే సోప్స్ బేసెస్ తీసుకొని సోప్స్ అయితే తయారు చేసుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. డిఫరెంట్ సోప్ బేసెస్ గార్డెన్‌లో దొరికే వెజిటబుల్స్ అండ్ ఫ్లవర్స్‌తో అయితే నేను సోప్స్ తయారు చేసుకున్నాను. ఎందుకంటే మనకి స్కిన్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. బయట ఉండే కెమికల్స్ ఉండే సోప్స్ కన్నా కూడా ఇంట్లో చేసుకోవడం బెటర్. ఇక్కడ చూసారా రోజ్ పెటల్స్, తర్వాత లావెండర్ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకి ఈ డ్రైడ్ ఫ్లవర్స్ అయితే దొరుకుతాయి. న్యాచురల్ ఫ్లవర్స్ అనమాట. మనకు కావాలంటే సోప్స్‌లో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనేంటంటే నార్మల్‌గా గార్డెన్‌లో దొరికే ఫ్లవర్సే నేను డ్రై చేసుకొని సోప్స్ ప్రిపేర్ చేసుకున్నాను. చూసారా మోల్డ్స్ కూడా పిల్లలకి కావాలంటే మనం ఇలా మిక్కీ మౌస్ థీమ్ ఇట్లా డిఫరెంట్ మోల్డ్స్ కూడా ఉంటాయి. ఇవి మనము ఈ సోప్స్‌కే కాకుండా ఏదైనా చాక్లెట్స్ అవి తయారు చేసుకునే దానికి కూడా బావుంటుంది. వీటన్నిటి మీద కూడా 40% ఆఫ్ ఉందనమాట. నాకు డీఐవైస్ చేయటం అంటే చాలా ఇంట్రెస్ట్. సో, ఇవే కాకుండా జ్యువెల్లరీ మేకింగ్, తర్వాత ఓన్‌గా టీ షర్ట్స్ డిజైన్ చేసుకోవడం. ఇక్కడ వాళ్ళు ఎక్కువగా ఈ టీ షర్ట్స్ డిజైన్ చేసిన టీ షర్ట్స్ బిజినెస్ అనేది చాలా బాగా చేస్తారు. చాలా ఇంట్రెస్ట్‌గా చేస్తారు. అండ్ హై ప్రాఫిట్ కూడా ఉంటుంది. సో, చూసారా ఇక్కడ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. వీటి మీద మనం జస్ట్ ప్రెస్సర్ లాగా ఉంటుంది. దాంతో మనము అంటే స్టిక్కర్ మాదిరి ఉంటుంది. అది తీసుకొని జస్ట్ స్టిక్ చేసేసుకోవడమే. ఈ టీ షర్ట్స్ అన్నీ కూడా మనకి $2, $3లో వస్తాయి. క్వాలిటీ వైస్ చూస్తే ఓకే. ఓకే అనిపిస్తాయన్నమాట. అంత మంచి క్వాలిటీ ఆ ప్రైస్‌కి అంత మనం ఎక్కువ క్వాలిటీ ఎక్స్‌పెక్ట్ చేయం కదా! సో, చూసారా అదే సెక్షన్‌లో మనకి ఇలా టీ షర్ట్స్ మీద డిజైన్స్ కూడా ఉంటాయి. మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఒకటేంటండి అబ్బా! ఈ షాప్‌కెళ్ళామంటే అసలు డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి. బట్ దిస్ ఈస్ ద బెస్ట్ సీజన్ అనమాట మనం పర్చేస్ చేసుకోవాలంటే. క్రిస్మస్ సీజన్‌లో నార్మల్‌గా అయితే అన్నిటి మీద ఆఫర్స్ ఉండవు. ఈ సీజన్‌లో మాత్రమే ఈ పెయింట్ బ్రషెస్, స్ప్రే పెయింట్స్ వీటన్నిటి మీద కూడా మంచి ఆఫర్స్ అయితే ఉంటాయి. సో, డీఐవైస్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మీరు ఈ స్టోర్ అయితే విజిట్ చేయాలి. నెక్స్ట్ హోమ్ డెకర్, క్రిస్మస్ డెకర్‌కొచ్చేసామంటే అస్సలు చూడండి ఎంత బావున్నాయో. ఒకదాని మించి ఒకటి ఉందనమాట. మొత్తము సేల్ 40% ఉంది. ఇవైతే రెగ్యులర్‌గానే ఉంటాయి. ఎప్పుడూ ఆఫర్ అయితే ఉంటుంది. ఏదో డే ఉంటుంది వెడ్నెస్‌డే అనుకుంటా. ఆ రోజు స్టోర్ మొత్తము ఆఫ్ ఉంటుంది.
ఇవి చూసారా? జూట్ బ్యాగ్స్ అనమాట. ఇవి జస్ట్ 99 సెంట్స్ 1 సెంట్స్‌లో మనకొస్తాయి. లాస్ట్ టైమ్ నేను తీసుకొని ఇవి ఎకో ఫ్రెండ్లీ వీటి మీద పెయింట్స్ వేసానమాట. డిఫరెంట్ స్టెన్సిల్స్ కూడా సేమ్ సెక్షన్‌లో ఉంటాయి. పెయింట్స్ వేసి నేను వరలక్ష్మి వ్రతం అప్పుడు కానీ, లేదంటే ఏదైనా పూజ జరిగేటప్పుడు ఈ బ్లాక్ కాదు వైట్ పూజకి వాటికి పైన పెయింట్ వేసుకొని రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వటానికైతే నేను యూజ్ చేసుకున్నాను. ఇవి జస్ట్ మనము ఏదైనా డిజైన్ వేసుకొని దాని సెల్ ఫోన్ హోల్డర్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి మీకు వీటి మీద ఎలా చేశానో అని ఐడియా కావాలంటే నేను ఆ వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి రిటర్న్ గిఫ్ట్స్. సో చూసారా అదే సెక్షన్‌లో మనకి స్టెన్సిల్స్ కూడా ఉంటాయి. మనం పెయింటింగ్ ఏమన్నా రావు అని అనుకుంటే జస్ట్ స్టెన్సిల్ పెట్టేసుకొని పెయింట్ వేసేసుకోవచ్చు. డిఫరెంట్ స్టెన్సిల్స్ ఉంటాయి. బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ఈ రిటర్న్ గిఫ్ట్స్ మా ఫ్రెండ్స్‌కి కూడా చాలా బాగా నచ్చాయి. యూనిక్ ఐడియా అని చెప్పి అందరూ ఇంట్రెస్ట్‌గా తీసుకున్నారనమాట. సో మీరు కూడా ఒక్కసారి ఈ ఎక్కువ ఎక్స్‌పెన్సివ్ గిఫ్ట్స్ కాకుండా రిటర్న్ గిఫ్ట్స్‌గా ఇది ఒకసారి ట్రై చేయండి. సో ఇవన్నీ కూడా యాక్రిలిక్ పెయింట్స్ వీటన్నిటి మీద కూడా ఆఫర్స్. ఈ క్యూట్ క్రిస్టల్‌వి నాకు చాలా బాగా నచ్చుతాయి. అసలు చాలా బావుంటాయి. ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇది ఎంట్రన్స్‌లోనే ఉంటుంది. ఒకసారి ఈ సెక్షన్ అయితే తప్పకుండా చూడండి. ఇండియాకి వెళ్తున్నాము అంటే చాలామంది ఎక్స్‌పెన్సివ్ గిఫ్ట్స్ ఇవ్వటానికి అవి చూస్తూ ఉంటారు కదా! బట్ మనకి బడ్జెట్‌లో ఉండాలి. వాళ్ళకి నచ్చాలి అంటే ఈ షాప్‌కి ఖచ్చితంగా వెళ్ళాలి. చూడండి ఈ క్యూట్ మగ్స్ పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి. ఇవి తీసుకోవాలంటే డిఫరెంట్ థీమ్స్‌లో ఉంటాయన్నమాట. అన్నిటి మీద 50% ఆఫ్ ఉంటుంది. ఇక్కడికెళ్తే మనకి మంచి ఐడియాస్ వస్తాయి. చాక్లెట్ బాక్సెస్ మనకి డాలర్ ట్రీలో కూడా దొరుకుతాయి కానీ ఇక్కడ క్వాలిటీ చాలా బాగుంది అండ్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఎప్పుడైనా ఇండియాకి చాక్లెట్స్ తీసుకెళ్తే ఖచ్చితంగా ఈ బాక్సుల్లోనే తీసుకెళ్తాను. ఒక్కొక్కళ్ళకి ప్యాకెట్స్ ఇచ్చే బదులు ఇలా బాక్సెస్లో వేసేసి ఇస్తే వాళ్ళకు కూడా బాగా నచ్చుతుందనమాట. ఈ బాక్సెస్ కూడా తర్వాత యూజ్ చేసుకుంటారు. సో ఇవైతే నేను ఖచ్చితంగా తీసుకుంటాను. చూడండి ఎంత బాగున్నాయో చిన్నవి మేరీ క్రిస్మస్ అని హ్యాపీ హాలిడేస్ అని ఇట్లా డిఫరెంట్ థీమ్స్లో అయితే ఉంటాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టోర్ అని అయితే చెప్పచ్చు. ఊరికే వెళ్ళి ఏమేమైనా కొత్త వచ్చాయా అని కూడా చూస్తూ ఉంటాను. వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా వెళ్తాను. మీరు కూడా ఈ స్టోర్‌కి వెళ్ళి మీకేమైనా ఇంట్రెస్టింగ్ ఐటెమ్స్ కానీ కనిపిస్తే తప్పకుండా నాకు ఇన్‌స్టాలో చెప్పండి ఆర్ కామెంట్స్‌లో అయితే తెలియజేయండి. మీరేమైనా డీఐవైస్ చేసున్నా కూడా నాకు ఇన్‌స్టాలో మీ ఫొటోస్ అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయటానికి ఇంకా మోటివేషన్‌గా అనిపిస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈజ్ అను వ్లాగ్స్ ఇన్ యూఎస్ఏ సైనింగ్ ఔట్. బాయ్.